ఈరోజు మురళి యొక్క సారం. మధురమైన పిల్లలు, మీ హృదయంపై చెయ్యి వేసుకొని బాబా ఇప్పుడు ఏవైతే వినిపిస్తున్నారో ఇవి మనకు ఇంతకు ముందు తెలుసా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీరు ఏదైతే విన్నారో దానిని అర్థసహితముగా అర్థం చేసుకొని సంతోషంగా ఉండండి. ప్రశ్న: మీ ఈ బ్రాహ్మణ ధర్మములో అన్నిటికన్నా ఎక్కువ శక్తి ఉంది, అది ఏమిటి, ఎలాగా? మీ ఈ బ్రాహ్మణ ధర్మములో అన్నింటికన్నా ఎక్కువ శక్తి ఉంది, అది ఏమిటి, ఎలాగా? జవాబు: మీ బ్రాహ్మణ ధర్మము మొత్తం విశ్వమంతటికి శ్రీమతముపై సద్గతిని కలిగిస్తుంది. బ్రాహ్మణులే ఈ విశ్వాన్ని శాంతింపజేస్తారు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు దేవతల కన్నా ఉన్నతులు. మీకు బాబా ద్వారా ఈ శక్తి లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరు బాబాకు సహాయకులుగా అవుతారు. మీకే అందరికన్నా పెద్ద బహుమతి లభిస్తుంది. మీరు బ్రహ్మాండానికి అధిపతులుగా, అలాగే మొత్తం విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు. మీరు బ్రహ్మాండానికి అధిపతులుగా, అలాగే మొత్తం విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: నాలో ఏ అవగుణము లేదు కదా. ఏ విధముగా దేవతలు మధురముగా ఉంటారో అలా నేను మధురముగా అయ్యానా అని స్వయాన్ని చూసుకోవాలి. రెండవది, బాబా ఇచ్చే శ్రేష్టాది శ్రేష్టమైన సలహాపై నడుస్తూ ఈ రాజధానిని స్థాపించుకోవాలి. సేవాదారులుగా అయ్యేందుకు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానమును స్మరిస్తూ ఉండాలి. వరదానము: ఈశ్వరీయ సేవాదారులు అన్న స్మృతి ద్వారా సహజ స్మృతిని అనుభవం చేసే సహజ యోగి భవ. ఈశ్వరీయ సేవాదారులు అన్న స్మృతి ద్వారా సహజ స్మృతిని అనుభవం చేసే సహజ యోగి భవ. ఈశ్వరీయ సేవాధారి అనగా ఖుదా లేక బాబా ఏ సేవనైతే ఇచ్చారో ఆ సేవలో సదా తత్పరులై ఉండేవారు. మాకు స్వయంగా ఖుదాయే సేవను ఇచ్చారు అన్న ఈ నశాలో సదా ఉండాలి. కార్యము చేస్తూ కార్యము ఇచ్చిన వారిని ఎప్పుడూ మర్చిపోవటము జరగదు. కర్మనా సేవలో కూడా బాబా డైరెక్షన్ అనుసారంగా చేస్తున్నాము అన్న ఈ స్మృతి ఉన్నట్లయితే సహజంగానే స్మృతిని అనుభవం